హలో మాస్టర్. ఏమండే మేడం గారు, చేపల పులుసు వండిన రోజు కంటే పక్క రోజుకే రుచి సూపర్ గా ఉంటుందండి. చింతపండు పులుపంతా చేప ముక్కలోకి దిగి జుర్రుకు తినేసేలాగా ఉంటుంది. ఇవాళ మనం చేసుకునే చేపల పులుసులో మంచిగా ఊరిన చేప ముక్కలతో పాటు అక్కడక్కడ వంకాయ మామిడికాయ ముక్కలు తగులుతూ భలేగా ఉంటుందండి. చేపల మార్కెట్ అంతా తిరిగి అక్కడున్న చేపలు ఫ్రెష్ కాదా అని టెన్షన్ పడే బదులు నేను సింపుల్ గా లిషియస్ నుండి రాగండి చేపని ఆర్డర్ చేసుకున్నానండి. ఎందుకంటే చిన్న పడవల్లో ఒడ్డుకొచ్చిన చేపల్ని అదే రోజున చాలా తాజాగా వెంటనే వండుకోగలిగేలాగా డెలివరీ చేస్తారండి. ఇక మన చేపల పులుసు విషయానికి వస్తే 1 కేజీ రాగండి చేప ముక్కల్ని పక్కన ఉంచుకోండి. కేజీ చేప ముక్కలకి 80 నుండి 90 గ్రాముల చింతపండుని మంచినీళ్లలో నానబెట్టేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాల్ని సన్నటి సెగ మీద మెంతులు మాడిపోకుండా ముదురు బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో గాని ఒక మిక్సర్ లో గాని గరుగ్గా దంచుకోండి. 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ముక్క చెక్కగా దంచుకొని పక్కన ఉంచుకోండి. వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి చేప ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి 1 గుప్పెడు రాళ్ళుప్పు, 3-4 స్పూన్ల కారం, 1 చిటికెడు పసుపు వేసుకొని ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలుపుకోండి. కారం పట్టించిన చేప ముక్కల్ని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 ఎర్రగడ్డ ముక్కల్ని, 1.5 టమాటో ముక్కల్ని, పొడుగ్గా కోసుకున్న చిత్తూరు మామిడికాయ ముక్కల్ని, ఇష్టం ఉంటే వంకాయ ముక్కల్ని, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, చివరిగా కొంచెం కరివేపాకుని వేసుకోండి. పులుసులోకి 160 నుండి 170 గ్రాముల వేరుశనగ నూనెను వేసుకోండి. ముక్కలన్నీ మునిగేలాగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మంచినీళ్ళని పోసుకొని పులుసుని పొయ్యి మీదకి ఎక్కిచ్చేయండి. నేను చూపిస్తున్నట్టు ముక్కలన్నీ కలిసేలాగా చాలా చిన్నగా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒక పొంగొచ్చేదాకా పెద్ద మంట మీద, ఆ తర్వాత పులుసుని సన్నటి సెగ మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ముక్కలు 70% ఉడికిపోయిన తర్వాత దంచుకున్న మసాలా పొడిని, వెల్లుల్లి ముద్దని వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా పులుసుని మంచిగా తిప్పుకోండి. పులుసులో గెంట అనేదే పెట్టకూడదు, గుర్తుంచుకోండి. ఒక 10 నిమిషాలు పులుసు ఉడికి మంచిగా చిక్కబడి నూనె మొత్తం పైకొచ్చేస్తే చేపల పులుసు పర్ఫెక్ట్ గా తయారైపోయినట్టు. ఈ పులుసుని కొంచెం గ్యాప్ ఇచ్చి తినండి, రుచి అద్దిరిపోతుంది. ఇంక లేట్ ఎందుకండి, తాజా చేపల్ని లిషియస్ నుండి ఆర్డర్ చేసుకొని మన స్టైల్లో చేపల పులుసుని వెంటనే ట్రై చేసేయండి.